చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆకాశం వంక చూస్తూ రెండు చేతులతో నమస్కరించిన వారికి ఇప్పుడు మిగిలింది కేవలం మట్టి బురద మాత్రమే. తన కష్టాన్ని నమ్ముకొని నేల తల్లిని పూజించే అన్నదాతను మోంతా తుఫాన్ నట్టేట ముంచింది. రైతుల ఆశలపై నీళ్లు జల్లి వారి కంట కన్నీరు పెట్టించింది. ఎంతో శ్రమ కూర్చి అప్పులు చేసి పండించిన పంటలు వర్షార్పణమయ్యాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి ఆ విత్తనంలో ప్రాణం పోసి వరి చేను పచ్చగా కళకళలాడుతూ కంకి వంగి కోతకు సిద్ధంగా ఉన్న పంట మోంతా తుఫాన్ పూర్తిగా ధ్వంసం చేసింది. పండించిన పంటను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంచితే తడిసి ముంచెత్తింది. ఒక్క రాత్రి కురిసిన బీభత్సమైన వానకి ఆ పంట పొలమంతా ఒక్కసారిగా వర్షార్పణమైపోయింది. నాటు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట తన కళ్ళ ముందే బురదలో మునిగి కుళ్ళిపోతుంటే తన గుండె ముక్కలవుతున్న శబ్దం తప్ప అతడికి ఇంకేం వినిపించలేదు. హుస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో డ్రైనేజీ నుండి వడ్లు ఎత్తుతూ గుండెలవిసేలా ఆ మహిళ రైతు రోధించింది. తమకు న్యాయం చెయ్యాలి అంటూ కూడా కలెక్టర్ల కాళ్లు మొక్కి ఆమె వేడుకోవడం నిజంగా కంటతడి పెట్టిస్తోంది. ఆ మహిళ ఏ విధంగా వేడుకుంటుందో తన బాధ ఏంటో ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ మహిళా రైతు బాధ వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోతలు ముగించుకొని కూడా వాళ్ళ చేతి నిండా కూడా డబ్బులుండే టైము, ఈ టైంలోనే వర్షము మొత్తం మట్టే మిగిల్చిందని చెప్పి కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ డ్రైనేజ్లో మునిగిపోయిన ఆ వడ్లను కూడా తీసి బయటకు తీస్తున్న దృశ్యాలు మనకి చాలా బాధను కలిగిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కలెక్టర్ల కాళ్ళు వేళ్లు కూడా పట్టుకుంటుంది, మమ్మల్ని ఆదుకోవాలి అంటూ కూడా. ఇటు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని దేవరబండ గ్రామంలో కూడా ఓ రైతు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు గుండెను తరుక్కుపోయేలా చేస్తూ ఉన్నాయి. ముడావత్తు బిక్యా నాయక్ ఎంతో కష్టపడి పండించిన 2.5 ఎకరాల వరి పంట, 20 క్వింటాళ్ల పత్తి, ఇవన్నీ కూడా ఒక్క రాత్రి కురిసిన వానకొచ్చిన వరదలో పూర్తిగా మునిగిపోయాయి, కొట్టుకుపోయాయి. కేవలం పంట మాత్రమే కాదు, 4 పాడావులు, పొలానికి సంబంధించిన పైపులు సైతం వరద పాలైపోయాయి. దీంతో అతడి గుండె పగిలి దుఃఖం తన్నుకొస్తుంది. పంట పోయింది, పత్తి పోయింది, జీవనాధారం పూర్తిగా పోయింది. కళ్ళ ముందు సర్వం కోల్పోయి పిచ్చివాడిలా మోకాళ్లపై కూర్చున్న రైతు ఈ ఆకాశం మా మీద ఎందుకంత కోపం చూపిందిరా దేవుడా అంటూ పెట్టిన రోదన అక్కడున్న వారిని అందరినీ కూడా గుండెల పిండేస్తుంది. అతడి దుస్థితి చూసి కూడా స్థానికులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఇలా ఒకరిద్దరి బాధ కాదు, ప్రతి అన్నదాత అనుభవిస్తున్న శోకం. 2 రాష్ట్రాల్లోనూ రైతన్నలకు తీవ్ర వేదన మిగిల్చింది ఈ మోంతా తుఫాన్. వారిని ప్రభుత్వాలు ఆదుకొని అండగా నిలవాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది.